ఇదంతా బాగా అలవాటైపోయి ఒకరోజు ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతారు. ఏంది నా జీవితం ఏంది, నేను ఎంత బతికినా, నా ఏంది నా కథ ఏంది, అసలు ఏంది అంతా వదిలిపెట్టి ఈడికి వచ్చి వీళ్ళ మధ్యలో ఇరుక్కొని పోయినాను. ఏమైనా సరే ఈరోజు నేను ఈ గుడిలో ఉండే పెద్ద వ్యక్తితో మాట్లాడి నేను బయటికి పోవాల్సిందే అని అనుకుంటారు అనమాట. అనుకొని ఆయన దగ్గరికి పోతారు. ఆయన దగ్గరికి పోయి, అయ్యా మీరేమో చాలా చక్కగా నాకు ఆతిథ్యం ఇచ్చి మొత్తం అంతా ప్రసాదం అంతా పెట్టాను, కానీ నా యొక్క పూర్వం నేను ఇది చేసి ఆడ తప్పించుకునే దానికి వచ్చి అంటేనే ఆయన మేనేజర్ ఫోన్ చేసి పోలీసులను పిలిపించి పంపిస్తారనమాట. వాళ్ళతో పాటు పోలీసులతో పాటు ఆయనను పంపిస్తారు. ఆయనను వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు జడ్జి చాలా బలంగా అడుగుతారు, నువ్వు చేసిన తప్పులకు నీకు శిక్ష చాలా తీవ్రంగా ఉండాలని. నేను అనుభవించిన శిక్ష కంటే నువ్వు వేసే శిక్ష నాకు పెద్దది కాదు, నా జీవితం పెట్టేగా చెప్తా విన్నా అని జడ్జి చెప్తారనమాట. నాకు 3 గంటలకు లేయడం ఇష్టం లేదు, అయినా నేను 3 గంటలకు లేచా. ఎంతసేపు? 3 గంటలకు స్నానం చేయాలంటే 4:30కు మంగళానికి పోవాలంటే ఎన్ని గ్లేసి లైన్లో నిలబడుతుంటే స్నానం చేయాలో మీకు తెలుసా? ఏది జడ్జితో ఆయన మాట్లాడిన మాటలు అనమాట. నేను ఎంత దాంట్లో డ్యాన్స్ వేయమంటారు చేసి పెట్టి నేను వేసా. అందరూ అదైపోతానే స్టార్టింగ్ చేశారు కదా 2 గంటలు. అందరూ నాటికే